యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. ఐస్ క్రీమ్స్ తింటే పళ్ళు పుచ్చిపోతాయని కానీ వర్షాకాలంలో ఐస్ క్రీమ్స్ తినకూడదని కానీ ఇది ఎప్పుడైనా తినొచ్చు ఎవరైనా తినొచ్చు అనే కాన్సెప్ట్ ఎందుకు పెట్టారు? ఐస్ క్రీమ్ అనేది ఇండియన్ ఫుడ్ అయితే కాదు కదా. అవును, వెస్టర్న్ నుంచి వచ్చి మనకంటే చల్ల క్లైమేట్స్ అక్కడ ఉంటాయి. వాళ్ళ దగ్గర తిన్న ఐస్ క్రీమ్లకి జలుబు చేయనప్పుడు, ఇష్యూస్ రానప్పుడు, హెల్త్ కాంప్లికేషన్స్ లేనప్పుడు మరి మన దగ్గర మాత్రం ఎందుకు వస్తున్నాయి? ప్రాబ్లం ఎక్కడ ఉంది? ప్రోడక్ట్లో మీరు బాధపడుతూనో ఏడుస్తూనో అన్నం తినొచ్చు, టిఫిన్ చేయొచ్చు, ఇంకేదైనా తినొచ్చు. ఏడుస్తూ ఐస్ క్రీమ్ తింటారా మీరు? తినలేము. ఇట్స్ అన్ హ్యాపీ ప్రోడక్ట్ నా దృష్టిలో. అటువంటి ప్రోడక్ట్ని మనం హెల్తీ చేయకపోతే ఇంక దేనికండి? ఫ్రాంచైజ్ ఎందుకు బ్రో? ఏం లాభం బ్రో? మీకేం లాభం? అది తీసుకున్న వాళ్ళకి ఏం లాభం? మీకున్న ఎక్స్పీరియన్స్లో ఎంటైర్ భారతదేశంలో ఫ్రాంచైజ్ మోడల్లో సక్సెస్ అయిన బ్రాండ్స్ నాలుగు చెప్పండి. మోస్ట్ ఫెయిల్యూర్ బిజినెస్ మోడల్ ఇన్ ఇండియా ఇస్ ఫ్రాంచైజ్. బట్ ద పాయింట్ ఈజ్ ఏంటంటే వీఆర్ బిల్డింగ్ ద బ్రాండ్. సేల్స్ లెక్క మీరు ఏమైనా డౌన్ఫాల్ అయ్యారా దీనివల్ల? ఇంతకుముందు అయ్యేవాళ్ళు. మేము ఎప్పుడైతే క్లియర్ కట్గా ఉన్నట్టుగా చెప్తూ వస్తున్నామో రీచ్ ఎక్కువైంది, రిటెన్షన్ ఎక్కువైంది, డిమాండ్ ఎక్కువైంది మా ప్రోడక్ట్. ఆర్గానిక్ అనగానే అమ్మో ఎందుకు లేదు కాస్ట్లీ ప్రోడక్ట్ ఏమో అదే థాట్ ప్రాసెస్ మైండ్లోకి వచ్చింది అనుకోండి, నేను చేసినంత ఫెయిల్యూర్. మళ్ళీ ఈ ఆర్గానిక్ క్రీమరీలో ఫౌండర్స్ ప్రామిస్ అని ఒక వర్డ్ పెట్టి, మీకు జలుబు చేయదు, మీకు గొంతులో గరగర రాదు, మీకు దాహం వేయదండి. వేరే బ్రాండ్స్ వల్ల ఇబ్బందులు రావడం అలాంటివి ఉండదు? ఇబ్బందులు ఉంటాయి. స్టాఫ్లను పంపిస్తుంటారు. పంపిస్తారా? సిచ్యువేషన్ జరిగిందా? జరిగింది. హ్యాపెనింగ్ బ్రాండ్ ఇన్ దిస్ సిటీ హైదరాబాద్లో ఫౌండర్ మా దగ్గరికి 5 సార్లు వచ్చాడు. ఓన్లీ సాటర్డే సండేలు మాత్రమే వ్యాపారాలు చూసేసి అబ్బా ఇది దీస్ పీపుల్ ఆర్ మింటింగ్ మనీ అని పరిగిస్తారు. అలా అవ్వదు. ఒక రోజు 10 రూపాయలు తిన్నాడు, ఇంకో రోజు 100 తింటాడు, ఇంకో రోజు 1000 తింటాడు. చాలా మంది రీసెంట్ టైమ్స్ లో ఐస్ క్రీమ్స్ తినాలంటే ఇప్పుడు ఇది మ్యాంగో పీస్లు ఎక్స్పెక్ట్ చేస్తారు. నేను షో ఆఫ్ చేయట్లా, ఫ్రాంక్లీ స్పీకింగ్. టిన్స్ లో వచ్చిన పల్ప్ వేసేసి ఈ చంక్స్ మార్కెట్ లో కొనుక్కొని చేసేసి ఫ్రూట్ వేసాం అంటాం కాదు. బేస్ లో దమ్ము ఉండాలి. ఏదో చెయ్యాలన్నది మా నెల్లూరు లాంగ్వేజ్ లో తుత్తరా అంటారు. ఏదో సాధించేయాలన్న ఆలోచనతో ఆ ఫీల్డ్లోకి ఎంటర్ అయ్యాం. అనుకుంటే అయిపోలేదు అంతే. మా ఫాదర్ చెప్పేవాడు ఎట్లంటే, అరే నీ మాట ముఖ్యం, నీ ఆలోచన ముఖ్యం. నువ్వు మాట్లాడేవాడు అవతలవాడికి అర్థం కాకపోతే నువ్వు అడుక్కు తింటున్నావు, వీడేదో అడుగుతున్నాడు లేని వెళ్ళిపోతాడరా, నీకు డబ్బులు కూడా వీడు. కానీ అనుకున్నంత అందంగా ఉండదు ఈ ఫీల్డ్, చాలా కష్టం.